హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. కుడ్ 4 ఉపయోగం చూద్దాం. కుడ్ను ఐ లేదా వీతో క్వశ్చన్ ఫామ్లో చాలా పొలైట్గా పర్మిషన్ అంటే అనుమతి అడగడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. కాసేపు మీతో మాట్లాడవచ్చా? కుడ్ ఐ స్పీక్ టు యూ ఫర్ అ ఫ్యూ మినిట్స్? మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామా? కుడ్ వీ బీ డిస్టర్బింగ్ యూ? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎంతమంది మీటింగ్కు వస్తున్నారో తెలుసుకోవచ్చా? కుడ్ ఐ నో హౌ మెనీ ఆర్ అటెండింగ్ ద మీటింగ్? మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోమంటారు? వెన్ కుడ్ ఐ సీ యూ అగైన్? వెన్ కుడ్ ఐ మీట్ యూ అగైన్ అని కూడా అనొచ్చు. మీరు తిరిగి వచ్చేట్లయితే మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమంటారా? లేదా మేము ఇక్కడ వెయిట్ చేయమా? కుడ్ వి వెయిట్ ఫర్ యూ హియర్ ఇన్ కేస్ యూ ఆర్ కమింగ్ బ్యాక్? ఆ ఆర్డర్ కాపీ తీసుకోవచ్చా? కుడ్ ఐ టేక్ అ కాపీ ఆఫ్ ద ఆర్డర్ విత్ మీ? ఆర్ కుడ్ ఐ టేక్ అ కాపీ ఆఫ్ ద ఆర్డర్? నన్ను ఇక్కడ కాస్త కూర్చొనిస్తారా? లేదా నేను ఇక్కడ కూర్చోవచ్చా? కుడ్ యూ లెట్ మీ సిట్ హియర్ ఫర్ ఎ వైల్? ముఖ్యంగా సుపీరియర్ స్టేటస్లో ఉన్న వాళ్ళ పర్మిషన్ అడిగేటప్పుడు కుడ్ వాడతాం. కెన్, షల్తో కూడా ఐ లేదా వీతో క్వశ్చన్ ఫామ్లో పర్మిషన్ అడగటానికి వాడతామని ఇంతకుముందు లెసన్లో చెప్పుకోవడం జరిగింది. అయితే కెన్, షల్, కుడ్ ఐ లేదా వీతో క్వశ్చన్ ఫామ్లో పర్మిషన్కు వాడినప్పుడు వీటిల్లో ప్రతిదానికి మిగతా వాటికి చాలా సున్నితమైన తేడాలు, సబ్టిల్ డిస్టింక్షన్స్ ఉన్నాయి. ఈ క్రింది వాక్యాలను గమనించండి. మీ పెన్ వాడుకోనా? కెన్ ఐ యూజ్ యువర్ పెన్? ఇది ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్ అంటే బాగా తెలిసినటువంటి వాళ్ళతో వాడతాం. షల్ ఐ యూజ్ యువర్ పెన్? ఇది ఫార్మల్ అండ్ పొలైట్ అంటే చాలా మర్యాదగా అడుగుతాం. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? వెరీ ఫార్మల్ అండ్ వెరీ పొలైట్. ఇది ఎక్కువ మర్యాదగా తెలియని వాళ్ళతో, సుపీరియర్తో వాడతాం కుడ్. ఈ క్రింది సెంటెన్సెస్ గమనించండి. కంపేర్ ఏ అండ్ బి బిలో. నేను యంగ్గా ఉన్నప్పుడు బాగా ఆడగలిగేవాడిని. ఐ కుడ్ ప్లే వెరీ వెల్ వెన్ ఐ వాజ్ యంగ్. ఆడగలిగిన సామర్థ్యం ఉండేది, కానీ ఆడాను అని ఖచ్చితంగా తెలియదు. అంటే సామర్థ్యం మాత్రం తెలుపుతుంది, ఆ సామర్థ్యంతో పని జరిగిందో లేదో తెలియదు. నేను యంగ్గా ఉన్నప్పుడు బాగా ఆడగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు ప్లే వెల్ వెన్ ఐ వాజ్ యంగ్. ఆడగలిగిన సామర్థ్యం ఉండేది, ఆడాను కూడా. అంటే ఆ సామర్థ్యంతో పని సాధించటం జరిగింది. అయితే ఈ కుడ్కు, వాజ్ ఏబుల్ టుకు ఉన్న తేడా రాను రాను సమసిపోతుంది. ముఖ్యంగా నాట్తో క్వశ్చన్లో ఈ తేడా అస్సలు కనిపించదు. అతను బాగా ఆడలేకపోయాడు. హీ కుడ్ నాట్ ప్లే వెల్. హీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్లే వెల్. ఈ రెండింటి అర్థంలో ఏ విధమైన తేడా లేదు. కుడ్ నాట్ అన్నా, వాజ్ నాట్ ఏబుల్ టు అన్నా ఒకటే. ఆమె బాగా పాడలేకపోయింది. షీ కుడ్ నాట్ సింగ్ వెల్. షీ వాజ్ నాట్ ఏబుల్ టు సింగ్ వెల్. అతను ప్రైజ్ ఎలా పొందగలిగాడు? హౌ కుడ్ హీ గెట్ ద ప్రైజ్? హౌ వాజ్ హీ ఏబుల్ టు గెట్ ద ప్రైజ్? క్వశ్చన్లో కుడ్, వాజ్ ఆర్
వర్ ఏబుల్ టు కన్నా ఎక్కువ కామన్, అంటే క్వశ్చన్లో కుడ్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అతను ఇంత త్వరగా ఎలా రాగలిగాడు? హౌ కుడ్ హీ కమ్ సో ఎర్లీ? హౌ వాజ్ హీ ఏబుల్ టు కమ్ సో ఎర్లీ? హౌ కుడ్ హీ కమ్ సో ఎర్లీ అనేదే హౌ వాజ్ హీ ఏబుల్ టు కమ్ సో ఎర్లీ కన్నా ఎక్కువ వాడుతుంటారు, ఎక్కువ వినపడుతుంది కూడా. వారు మ్యాచ్ గెలవగలిగారా? కుడ్ దే విన్ ద మ్యాచ్? వర్ దే ఏబుల్ టు విన్ ద మ్యాచ్? ఇటువంటి చోట్ల కూడా కుడ్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఇవి కుడ్కు ఉన్న అర్థాలు, ఉపయోగాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.